ఈరోజు మైసూర్ ఫేమస్ మసాలా దోశ రెసిపీని చూపించబోతున్నానండి. ముందుగా 3 కప్పులు రైస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. వేరొక బౌల్లో మినపప్పు 1 కప్పును తీసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల శనగపప్పును కూడా పచ్చిశనగపప్పును కూడా తీసుకోవాలి. ఇది కూడా 5 గంటల సేపు నానబెట్టుకొని 2 సెపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. పప్పులు సపరేట్గా, రైస్ సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మెత్తని ఫైన్ పేస్ట్ లాగా రెడీ అవ్వదు లేకపోతే. ఇప్పుడు రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. అలాగే ముందుగా నానబెట్టిన బియ్యాన్ని, మెంతుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 3/4 కప్పు అటుకులను కూడా కడిగి తీసుకోవాలండి. ఎందుకంటే దోశలు ప్లఫీగా వస్తాయి ఈ అటుకులు యాడ్ చేయడం వల్ల. కావలసినంత తగినంత నీటిని కూడా చేర్చి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు రుబ్బుకున్న ఈ పిండిని కూడా సేమ్ బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకొని రెంటిని కూడా బాగా మిక్స్ చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోయినట్లే. 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే దోశలు మంచి గోల్డెన్ కలర్ వస్తాయి. మనకి హోటల్స్లో చెఫ్స్ యూస్ చేసే చిట్కా ఇదేనండి. చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 12 to 14 అవర్స్ మనం నైట్ అంతా కూడా నానబెట్టాలండి. మార్నింగ్కి ఫెర్మెంటేషన్ జరుగుతుంది కదా. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను. సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ బాగా కలపాలండి. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. అలాగే దోశ పైన వేసుకునే రెడ్ చట్నీ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. హాట్ వాటర్ ఒక 3 కప్స్ తీసుకోండి. దీనిలోని బ్యాడగి అంటారు. అది అంటే ఇది మిర్చియే, కలర్ బాగా వస్తుంది అన్నమాట. ఒక 10 to 12 తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ నానబెట్టిన రెడ్ చిల్లీ, అలాగే గార్లిక్, జింజర్ 1 ఇంచు తీసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర ఒక 3/4 టీ స్పూన్ తీసుకోవాలి. వేపిన శనగపప్పు 1 టీ స్పూన్ తీసుకోవాలండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం, సాల్ట్ వేసుకోవాలి. వేసి బాగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి రెడ్ చట్నీ మసాలా రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి తుడుచుకోవాలండి. ఇప్పుడు దోశ వేద్దాము. చూడండి, ఈ విధంగా దోశ వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 నిమిషం పాటు రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ రెడ్ చట్నీని 1 టీ స్పూన్ నెయ్యిని కూడా పైన వేసి బాగా దోశ అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా దోశ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కర్రీ, ఆలు మసాలా అందరికీ తెలుసు కదండి. ఈ కర్రీ పైన వేసుకొని ఈ విధంగా దోశ ఫోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, మైసూర్ మసాలా దోశ రెడీ. దీని స్పెషల్ ఏమంటే రెడ్ చట్నీతో చేస్తారు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.